చాలా స్ట్రాంగ్ ఉంది. నాకు నేను ఎత్తుకోవాలన్నమాట. అవుట్డోర్ జిమ్ అంటే కండలు బాడీ పెంచేదేమో చూద్దాం. ఏ స్టీరింగ్ 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 ఏ స్టీరింగ్ వేగంగా ఇక్కడ కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఎరా నువ్వు నేర్చుకుంటాం లేదా? పేరేంటి? విరాటా? ఓ సూపర్ బ్యాట్స్మెన్ విరాట్. ఇక్కడ ఏంటి అంటే జిమ్ కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇలాగనమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి మరి? ఇది కూడా సేమ్, కొంచెం అది హైట్లో ఉంది, ఇది డౌన్లో ఉంది అంతే. మనకి నా ఎరిగిపోద్ది. ఇక్కడ మన ఆయన ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మన వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. ఆల్రెడీ మన వాళ్ళు జిమ్ చేసేస్తున్నారు ఇక్కడ. ఇంకో స్టెప్. జిమ్ ఏరియా అంటే ఇంతే మరి. మనం కానీ రోజు చేసామనుకో మంచి హెల్తీగా ఫిట్గా తయారవుతాం. కండలు వస్తాయి. ఇప్పుడు అనుకో ఎండిపోయామనుకో, రోజు జిమ్ చేసుకొని ఉన్నామనుకో ఫిట్నెస్ హెల్త్ ఆయన జిమ్ చేసినా కానీ హెల్త్కి బాగా మంచిదండి. అండ్ ఇది ఇలా కూర్చొని రైట్ ఇలా కూర్చొని చాలా స్ట్రాంగ్ ఉంది. నాకు నేను ఎత్తుకోవాలన్నమాట. ఇలా ఇది ఈ షేప్. ఇంకా ఈ షేప్ చూద్దాం. ఇది పైన నుండి కిందకి అనమాట. మన లాలేపోతా లాగో లాగో గట్టిగా అదే అంతే. సూపర్. నెక్స్ట్ వన్ ఏమొచ్చి మనోడు బాబు ఆడుకుంటున్నాడు. ఇంకైతే చూద్దాం. ఇంకో స్టెప్ ఏమొచ్చేది సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. ఇలాగనమాట. మన బాడీకి చేయాలన్నా నాటు మెరుగుతా. ఇంకా అలానే ఏదో ఉందో చూద్దాం. రోజు జిమ్ చేస్తే హెల్తీగా ఆరోగ్యంగా ఉంటామండి. కానీ మనకి జిమ్ చేసే టైం ఎక్కడ ఉందండి?
దీనికి అది ఎక్కి దిగడమేమో. మనకి జిమ్ గురించి అంత వివరాలు తెలియదులే. ఇది అలా ఆడుకోవచ్చేమో, మనకి జిమ్ గురించి వివరాలు లేవు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేది అది బాగా గడగాలి నడుస్తున్నట్టు, అంతే. ఇది స్టెప్. పుషింగా పుషింగ్ అంటే మనోడు నవ్వుతున్నాడు. ఇది జిమ్ ఏరియా. జిమ్ అన్నది రోజు చేయండి, ఎందుకంటే బాగా ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఉన్నప్పుడు జిమ్ చేసినప్పుడల్లా, అంటే జిమ్ చేయడం అంటే జస్ట్ బాడీ ఫిట్నెస్కే కాదు, చెమట వచ్చినట్టు జిమ్ చేస్తే, డైలీ చేస్తే మన హెల్త్ ఇంకా హెల్తీగా ఉంటుంది. లేదనుకో బొజ్జ పెంచి నడవ నేను అన్నట్టు, ఇంకా అంతే, మీకు తెలిసిందే రా. రోజు ఎక్సర్సైజ్ చేయండి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారనుకో మీకే రిజల్ట్ వచ్చినాక మీకే రిజల్ట్ తర్వాత మీరు చేంజ్ అయినాక ఆ రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. సో ఎక్సర్సైజ్ చేయడం మాత్రం మర్చిపోకండి, జిమ్కి రోజు వెళ్ళండి. జీవనం ఈ జిమ్ ఏరియా మీకేమనిపించిందో, అంటే ఈ గూడ పార్క్ కూడా వచ్చి జిమ్ చేయొచ్చు అన్నమాట. నాకు బాగా ఇది అనిపించింది ఏంటంటే, ఇది నడుము మెరిగిపోతుంది, తిరిగేస్తుందండి. సర్లే, అందరూ ఆడుకుంటున్నా, నాకు అందరూ మన పిల్లలు ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి చాలామంది ఆడుకుంటున్నారు. చూడొచ్చు, గూడ పార్క్ అంటే ఎంజాయ్. పడిపోతారా, గుర్రం మీద ఎక్కి ఇటు గుర్రంలోకి ఎక్కి ఇటు ఆడుకోవచ్చు. అది ఏంటంటే అటు కదులుతుంది. మనమైతే నడవడం కష్టమే అనుకుంటా. ఒరే పడిపోతారు అయితే చూసారుగా, ఇక్కడికి వచ్చినప్పుడు ఆడుకోవాలంటే ఆడుకోండి, కానీ జాగ్రత్త పడిపోతారు.
Wow, impressive. My location is Gura Park. చాలా మంది వచ్చారు. చాలా రోడ్లు ఉన్నాయి ఇక్కడ. ఏదో జరుగుతుంది, అదేదో మనకి వెళ్ళట్లేదు. ఇలా ఈ గుడా పార్కులో చూడడానికి అసలు కళ్ళే చాలట్లేదు. ఇంకా అటు తిరగాల, ఇటు తిరగాల, ఎటు చూసిన పార్కు. చూస్తూ ఉంటే ఇక్కడే కూర్చుని పోవాలని అంత ఏదో ఉంది. కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి. సక్రంగా వాటర్ క్లబ్లో ఆడుకోవచ్చు. అండ్ పక్కనే బీచ్ పాయింట్ అండి. వాటర్ క్లబ్. కేక సాంగ్స్ వేస్తారు. వాటర్ క్లబ్, వాటర్ క్లబ్ చూపించు. అల్లది ఏదంటే లైట్ హౌస్ అనుకుంటా. ఇటు ఒకసారి చూద్దాం లైట్ హౌస్. లైట్ హౌస్ బన్నీ 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 సినిమాలో చూపించారు ఈ లైట్ హౌస్. లైట్ హౌస్ ఇటు గేట్ మూస్తున్నట్టుంది. అటు నుండి వెళ్ళి చూద్దాం. బాబ్బా బాబ్బా అబ్బా, ఏం లొకేషన్, ఏం లొకేషన్. ఈ గుడ పార్క్లో ఏదైనా ఫంక్షన్ జరగాలన్నా, ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే జరుపుకుంటారేమో. స్టేజ్ ఉంది ఇక్కడ, స్టేజ్ దగ్గర జరిగినట్టుంది. లైట్ హౌస్, లైట్ హౌస్. వావ్ 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 వావ్.
అమ్మా ఇటు పక్క బీచ్ ఉంది అండ్ ఇక్కడ చిన్న స్టేజ్ ఉంది. ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా ఏం చేయాలి ఇదిగో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా ఇందులోనే అన్నీ ఏదైనా ఇక్కడే చేస్తారు. సెట్ చేస్తున్నారు నైట్కి ఏదో ఉన్నది అన్నీ రెడీ చేస్తున్నారు. ఏదో ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. పక్కన బీచ్ అండ్ పక్కన లైట్ హౌస్. గుడా పార్క్ వచ్చినట్టయితే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చూడండి. ఎప్పుడైనా గుడా పార్క్ వచ్చారనుకో ఇక్కడ జాలీగా హాలీగా ఆడుకోవచ్చు. అండ్ మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి వీడియో మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ పార్క్ వచ్చి ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. మీరు కాకపోతే ఎవరైనా విజిట్ చేస్తారు ఇక్కడికి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పార్క్ చాలా బాగా అందంగా ఉంది. అంటే ఇక్కడ వాటర్ ఉన్నది. ఇదేమో మాకు తెలియదు, చూపిస్తాం. ఇక చూడడానికి చాలా అందంగా నేచురల్గా సూపర్ లొకేషన్. చాలా మంది టూరిస్టులు వచ్చారు. ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. ఇది పార్కింగ్ అండి, పార్కింగ్ ప్లేస్. గ్రీన్ టాయిలెట్స్. ఇంకా ఏమున్నాయో మొత్తం చూడండి. వెళ్దాం. చాలా రూట్లు ఉన్నాయి. ఎటువైపు వెళ్దాం. చాలా రూట్లు ఉన్నాయి. ఇక్కడ ఏదో జరుగుతుంది, అదేదో మనకి వెళ్ళట్లేదు. ఫ్యామిలీస్ సంథింగ్ అందరిలోన ఉండే సంథింగ్. ఏదో క్రిస్మస్ వేడుకల దగ్గరకు ఉన్నాయి కదా, 25న దాని వేడుకలు అనుకుంటా ఇక్కడ జరిగింది. వాడి టెంట్లో ఇవన్నీ వేసుకున్నారు. చాలా పెద్ద ప్లేస్, ఎంత తిరగాల. ఇంకా చూపిస్తాం.